హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే యూట్యూబ్ అయితే కొత్తగా ఒక హైప్ అనే ఆప్షన్ పెట్టిందనమాట. మీరైతే చిన్న లైక్, ఒక కామెంట్ చేసి హైప్ చేస్తే మరి కొంతమందికి మా వీడియో షేర్ చేసిన వారు అవుతారు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఈరోజు వీడియో వచ్చేసి మా పాప ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ అంటుంది అనమాట. చాలా రోజుల నుంచి సమోసా అయితే అడుగుతుంది. ఇక వాళ్ళ డాడీ బజార్కి వెళ్ళినా వాళ్ళ డాడీని తీసుకురమ్మన్నది. వాళ్ళ డాడీ అయితే తీసుకురాలేదు. ఎందుకంటే ఫస్టే నాకు హెల్త్ బాగలేదు కదా, మళ్ళీ బయట ఫుడ్ తీసుకొస్తే నేను కూడా తింటా, ఎట్లా ఒక్కటి రెండైనా తినాలనిపిస్తుంది కదా. ఇక బయట ఫుడ్ అంటే ఎట్లా పానం గుంజుకుంటుంది, ఒకటి రెండైనా తింటారని అసలు తీసుకొస్తలేడు. ఎవరికి ఇక పాప అడిగినా ఎవరు అడిగినా బయట ఫుడ్ నాట్ అలౌట్ అని చెప్పేసిండు అనమాట మా ఆయన. అందుకోసమే నేను పాప కోసం అయితే సమోసాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడైతే చెయ్యలేదు. ఇక ఎలా వస్తాయేమో, పాప వచ్చేసరికి రెడీగా పెడదామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. పిండి అయితే కలుపుతున్నాను అనమాట. మా పాప చూడండి ఈడ కూర్చొని బాయ్ 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 అట్లనే చెప్తాంది పిండి ప్యాకెట్ తీసుకొని. దోమలు కుడతానయ్యా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలని మా ఆయన అయితే కట్ చేసి ఇమ్మన్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసిండు. పిండిని అయితే సెమీ సాఫ్ట్గా అయితే కలిపేసుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళు పోసేసి. మా ఆయన అయితే ఎలా వస్తాయని ఫస్ట్ నవ్వుతాడు. ఏమైందబ్బా ఈమెను చూడు, ఇక ఏమైంది, బాయ్ 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 అట, వేరేది ఏం లేదు. నేనైతే బాగా మసాజ్ చేసేస్తా. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ నేను చేసే ప్రాసెస్ తప్ప అయితే ఎలా చేయాలో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆరేస్తుంది మొత్తం. అయితే ఇక్కడ ఉల్లిపాయలు పొట్టు ఈడనే కట్ చేసి ఈడే పడేసేయడం. తింటావా నువ్వు సమోసా? అందరు రెడీ ఉన్నారు. ఈ అద్దా మెల్లగా పడేవు. ఆ పిల్లోస్ అక్కడ తీసుకెళ్ళిపో. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఈరోజు వచ్చినాను. ఇగో ఇటు పోతుంది ఆమె. డాడీ పిల్లు లేదట, ఉన్నది అటు బయట వెళ్ళిందేమో మరి, చూడుకో. బయట పోయిందా? సరే. సెమీ సాఫ్ట్గా అయితే కలిపేసుకున్నాను, ఉండలుగా చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వస్తాయి ఏమో, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అదొక్కటే భయం ఉన్నది. బయట ఫుడ్ తినాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయిల్ కూడా మంచిగా వాడతలేరు కదా, మళ్ళీ వాడిన ఆయిల్నే వాడి వాడి అది నల్లబడిపోయినా అదే వాడుతుంటారు. జాలీలో పోసేసి వడగట్టేసి వాడుతున్నారు అనమాట. చిన్న చిన్న ఉండలుగా అయితే కట్టేస్తున్నా మెల్లగా. అవి ఉల్లిగడ్డలు కొంచెం ఇవి పడ్డాయా, డ్రై అయినట్లయినాయా? ఎటు పోయింది? ఇంటికి పోయిందా? ఆ ట్యాబ్లెట్లు ఎందుకు తీసుకున్నావు? ఇగో చూడు ఆ ట్యాబ్లెట్లు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే కదా, ఏం తెచ్చినావు? స్వెటర్ కూడా తీసుకురాలే, ఇట్లానే వచ్చినావు. హాయ్ చెప్పు వాళ్ళకి. ఇది పెట్టి ఇటు జరుగు, ఇటు జరుగు, ఇటు జరుగు. పెట్టుకో ఇప్పుడు ముక్కు కూర్చుగా. హాయ్ చెప్పు, కూర్చొని హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. అన్నావు, మంచిగా ఉన్నావు, సూపర్ ఉన్నావు, సూపర్. ఇల్లు మొత్తుకుంటానని చెప్తాంది మా ఆయనకి. వచ్చింది. ఆమెకేం తెలుస్తలేదు ఇప్పుడు. వచ్చింది అక్క. ఈమె 2 డేస్కి చూసేసరికి ఇక
మెల్లగా మెల్లగా పో. ఇదిగోండి ముద్దలకు కలిపేసినాయి చిన్న చిన్నగా పూరీలాగా మందంగా ఒత్తుకున్న తర్వాత 4 కలిపేసి ఇదిగోండి ఇలా అయితే పల్చగా ఒత్తుకుంటున్నాను. మా పాప అయితే వచ్చేసింది. ఈమెమో అసలు ఇంటలేదు, అది పట్టుకుంటుంది ఇది పట్టుకుంటుంది. నేనైతే నాకు ఒత్తగలిగినంత అయితే మంచి పల్చగా వచ్చినంత పల్చగా అయితే వీటిని అయితే ఒత్తుకుంటున్నాను. ఎందుకు కృతిక వీటిని అయితే ఇప్పుడు కాల్చాలి. బాగుందా చెప్పండి. కింద పడుతుంది. కాల్చిన తర్వాత కట్ చేసుడు. ఇవి చపాతీ లాగా కాల్చి తర్వాత కట్ చేసి స్లైసెస్ దాంట్లో స్టఫింగ్ నింపి వేయించుడు. సరేనా? దీన్ని రెడీ చేసి పెట్టుకుంటా. మనకు తర్వాత సమోసాలని చేయడానికి అయితే ఈ పిండి పనికి వస్తాయి. కొంచెం వాటర్ పోసేసి కలిపేసుకొని ఉంచుతా. ఇట్లా చేయగలగా చిక్కగా. కార్ తీసుకురా ఇటు. చూడండి కార్ మీద పోతావా? వాడి కూడా పోతావా? పోతావా? ఇదైతే ఇది కలిపేసి పెట్టుకుంటున్నాను. దీంతో ఏం చేసిన తర్వాత చూపెడతా. మీరు చేసి ఉంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. చేయి కడుక్కొని వస్తా ఫస్ట్. అది మూతి పెట్టకుండా చూడు. ఆ కార్ తోటి బర్ర అటు పోతుంది చూడు. సరేనా? సమోసాలు చేసేసి స్టఫింగ్ అయితే నింపేశాను. ఇప్పుడైతే ఇక ఫ్రై చేసుడే సమోసాలను అయితే. ఆయిల్ అయితే ఎక్కువ పోయట్లేదు. మళ్ళీ యూజ్ చేసిన ఆయిల్ ఊకే ఇవి మునిగే వరకు అయితే వస్తున్నాను. ఇక్కడ కూర్చొని అయితే హ్యాపీ బర్త్డే చేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నావు? హ్యాపీ బర్త్డే చేస్తున్నావా? గోళ్ళు అయితే బొచ్చాడు ఆయన. ఇక అవి ఇవి కలిపి ఇవి తిని తోమేరాకు సాయంత్రం అయితే. టైం ఎంత అవుతుంది? సమోసాలు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నా. టేస్ట్ ఎట్లా ఉంటుందో. సమోసాలు అయితే చేయడం కొంచెం ఈ స్వీట్స్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. నువ్వు జరుగు కృతిక. గాడి నీటి తీసుకురాకు. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. బేటా పడతావు ఇటు రాకు బేటా. జరుగు. చూసే వాగు. ఆయిల్ పటపటమంటుంది కొంచెం దీనివల్ల. అరే నేను తీస్తలేనబ్బా. అటు ఇటు తిప్పుతున్నాగు. మా ఆయన అంతలేరు. ఈ పోరగలాడు కొంచెం వీళ్ళని ఈ నుంచి తీసుకెళ్ళు. కొంచెం ఇద్దరిని ఇంకా తీసుకెళ్ళు. ఈ పిండి ఇదే కానీ వేసింది. నేనే గీడ కూర్చొని తింటానా? మీకేస్తా. కాలే ఇంకా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. టైం పడుతుంది. ఎక్కువ వేసినా తొందరగా ఫ్రై కావు కదా. మెల్లగా లో ఫ్లేమ్ మీద కాలుస్తున్నా. హై ఫ్లేమ్ మీద కాలిస్తే తొందరగానే అయితే. ఏం ఫ్రెండ్స్, ఈడ కూర్చోడానికి నాకే ప్లేస్ లేదంటే వీళ్ళైతే అస్సలు ఇంటలేరు. ఈ పట్టు కడిగితే పోయి చేతు వాళ్ళ డాడీ కడిగిచ్చిండు. మెల్లగా ఇద్దరు ఇంకా అద్దు పోండి. అటుపోండి ఇద్దరు ఇంకా అద్దు. నేనే కడుగుతాపు. డాడీ వచ్చిండెళ్ళు కొడతాను నిన్ను. ఎవరిని? నన్నెందుకు కొడతాడు? అబ్బా నేనేం చేసినా నన్ను కొడతాడంట. ఆడుకోండి. ఇవి మిగిలిన స్లైసెస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న ట్రయాంగిల్ షేప్లో కొన్ని ఏం కాదని ఇవి వేయించుకొని తర్వాత తింటే మంచిగానే ఉంటుంది. ఒక్క షీట్ మాత్రం మిగిలిపోయింది. స్టఫింగ్ మిగిలింది. అందుకోసమే ఇక వేయించలేదన్నమాట.
ఇలా అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి ఉల్లారే వరకు ఇవి డీప్ ఫ్రై అవుతాయి. తర్వాత అయితే ఇవి కూడా వేయించుకొని తినచ్చు, స్నాక్స్ లాగా ఉంటాయి. లో ఫ్లేమ్ మీద మంచిగా కాలిస్తే ఏదైనా మంచిగానే ఉంటుంది కదా. లోపల వరకు మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది కదా. స్మెల్ మంచిగా వస్తుంది కదా. వస్తలేదా? మా ఆయన ఇట్లా చేస్తాడు, నన్ను కానీ కానీ అన్నట్లు చేస్తాడు. స్మెల్ అయితే మంచిగానే వస్తుంది. ఆనియన్ స్మెల్ కదా, కొంచెం మంచిగానే వస్తుంది. అసలు కుదురుతాయో లేదో అనుకున్నా కానీ ఇట్లా మంచిగా కుదురుతాయి అనుకోలేదు. కొన్ని అయితే మా ఆయన అయితే ఇక మిర్చీలు చేయడానికి అటు రెడీ చేస్తున్నాడు అనమాట. మొత్తం ఇవి తిన్న తర్వాత ఎట్లా మొదలు పెడతాడు. ఏమైంది చైతు? అయితే అన్నయ్య అని చూస్తే వాటర్ ఊరుతున్నాయి. ఇక చూస్తే తినాలనిపిస్తుంది కానీ అయితే అందాగ ఇక మూత ఓరం ఇక నీళ్ళు ఊరుతున్నాయట చైత్ర పాపకి. చూస్తే తినాలనిపిస్తుంది అంట. ఎవరు చేసిండ్రు చూసినావా లేదా? మరి మళ్ళీ నువ్వు చేసినావా? అప్పుడే స్టార్ట్ చేసిన. ఇదిగోండి, ఇది కొంచెం కాలినట్టు. మంచిగా రెడీ అయిపోయినాయి సమోసాలు అయితే. సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నాయి చూడండి. ఈమె అయితే తినడానికి తహతలాడుతుంది. చిన్న నువ్వు తిను ఫస్ట్. మిగిలిన స్లైసెస్ తోటి అయితే ఇలా అయితే ఫ్రై చేసిన. ఆగు, తిను తిను. నువ్వు ఒకటి తీసుకొని తిను. సమోసా చేయడం కూడా పెట్టిస్తాను ఇక అన్నీ పెట్టిస్తా. బాగున్నాయి. ఎక్కువ దాని పైన నుంచే పడుతుంది ఉప్పు కారం. ఇవి తిను చూడు, అవి చాయ్లో అయినా ముంచుకొని తినచ్చు. ఇవి తిను. తీసుకో, ఇష్టం వచ్చింది తీసుకో. ఏది తినాలో అర్థమవుతలేదు. ఇదే తింటా. మంచిగా భలే ఉన్నాయి లోపలనా. వేడిగా ఉంది, వేడిగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఎట్లా ఉంది చైతు? సూపర్ సూపర్. చల్లబడితే ఆనియన్ తిను ఎత్తిన దాంట్లో స్టఫింగ్ సరిపోలే. చిన్న రావాలా? స్లైసెస్ చిన్న కట్ చేసి రావు కదా. ఇంతమంది రావాలి. చిన్న ఉండదు బాగా. ఎదురా ఒకసారి నువ్వు చేసి చూడు. ఇప్పుడు
నీళ్ళు పెట్టినా అందుతాయా अभी मैं खाई ना మెల్లగా తిను కింద పడ్డాయి తినకు ఎలా పని పట్టిను ఒకటి తినేలేగా बेचा తీసుకో ఇక ఆవలిస్తే మస్తు ఉంది కదా ఏమన్నా కారీ లెక్క మంచిగా ఉంటాయి ఇవి తిన్నావా ఒకటి ఆవాలు వేస్తే మంచిగా ఉంటుంది స్లైడ్ తిను ఆడ పెట్టియచ్చు సమోసా ఏమైంది టేస్ట్ అయితే బాగుంది కదా సూపర్ నువ్వు చేస్తే ఇంకా మంచిగా వస్తుంది తిను మజా సరిపోతుంది నాకు కూడా నైట్ డిన్నర్ అనుకుంటారా వద్దు సరిపోతుంది నేను అండ్ అది నే ఖానా మళ్ళీ ఇది తింటాట ఐస్ క్రీమ్ టైం కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటే మస్తు ఉంటుండే లోపల ఏం కలపలే లోపల మసాలా ఏం కలపలే కొద్దిగా ఫ్రై చేస్తా ఫ్రై ఏం లేదు పచ్చి ఆనియన్స్ వస్తున్నా షాప్కి వచ్చిండు మిర్చి కారం లేదా మిర్చి కారం లేదా చిన్నపిల్లలు అనమాట అస్సలు ఆగరు నో 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 నువ్వే తిను నాకేమో తీసుకోదు తిను అది తిను అంత దీన్ని మిక్స్ చేద్దాం దీన్ని మిక్స్ చేద్దాం చెంబడైతే మెల్లగా తిను మెల్లగా చీమిడి వస్తుందట कौन खाते हैं? मुझे मिर्ची कौन खाते हैं? మిర్చి తినా నేను డాడీ తింటాడు